హలో వ్యూవర్స్, నేను ఈరోజు భద్రాచలం అయితే వచ్చేసాను. భద్రాచలం ఎందుకు వచ్చానంటారా? మరికొద్ది రోజుల్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవం అయితే జరగబోతుంది. అయితే చాలా మందికి తెలుసు భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి గుడి, అలాగే గోదావరి నది. ఇవి రెండే కాకుండా రాముల వారికి అలాగే గోదావరి నదికి కనెక్ట్ అయినటువంటి కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఆ స్పాట్ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చేయించబోతున్నాను. నేను ఇప్పుడు గోదావరి నది ఆనకట్టపై ఉన్న ఆనకట్ట చూడండి ఎలా ఉందో. సో ఈ ఆనకట్టకి ఒకవైపు వచ్చేసి రాముల వారి గుడి, మరో పక్క వచ్చేసి గోదావరి నది అయితే ఉంది కదా. సో నేను ఇప్పుడు గోదావరి నదికి అయితే వెళ్తున్నాను. గోదావరి నదిలోకి వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు కేశఖండను, తలనీలాలు సమర్పించుకోవడానికి. అలాగే మరో పక్క వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే హనుమంతుల వారి గుడి అయితే ఉన్నది. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్. ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉంటుంది అనమాట. ఒకప్పుడు గోదావరి నదీ తీరంలో ఈ విగ్రహం అనేది లభించింది అనమాట. అంటే ఇంతకుముందు గోదావరి నదికి దాటేటప్పుడు ట్రాన్స్పోర్ట్గా బోట్లు యూజ్ చేసేవాళ్ళు కదా. సో ఆ టైంలో ఏమైందంటే ఒక దగ్గరికి రాగానే బోట్ అన్నీ ఆగిపోతూ ఉండేయంట. ఇప్పుడు పసుపు కుంకుమ జల్లంగానే ఆ బోట్ అనేది మూవ్ అయ్యిద్దంట. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే పూజలు చేసి లోపల ఏముందా అని చెప్పి చెక్ చేసినప్పుడు ఈ విగ్రహం అనేది బయటపడింది. సో వీళ్ళు అప్పటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న కొండపై ప్రతిష్ఠించారు. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ మీరు టెంపుల్ చూస్తున్నారు కదా. ఈ టెంపుల్కి తూర్పు సైడ్ వచ్చేసి ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు ఇటు సైడ్ దక్షిణం వైపు వచ్చేసి ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే పడమరం వైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. తర్వాత ఉత్తర ద్వారం ఉంటుంది. ఓన్లీ ఏకాదశి రోజు మాత్రం ఓపెన్ చేస్తారు. మనకి గుళ్ళో దర్శనం అయిపోయాక బయటకు అక్కడ చూస్తున్నారు చూడండి. ఈ టెంపుల్ కాదు, ఈ గోపురం కాకుండా అక్కడ ఉన్నారు కదా, అది వచ్చేసి మన ప్రధాన రామాలయం అనమాట. ఆ రామాలయం పైన ఉన్నటువంటి సుదర్శన చక్రం సేమ్ ఇలాంటిదే. ఇది వచ్చేసి అప్పట్లో భక్త రామదాస్కి కల్లో రాముల వారు వచ్చేసి గోదావరి నదీ తీరంలో ఆ సుదర్శన చక్రం దొరుకుతుందని దాన్ని ప్రతిష్ఠించాల్సిందిగా చెప్తారనమాట. సో ఇప్పుడు మనం గుడి పైన చూస్తున్న ఆ సుదర్శన చక్రం గోదావరి మాత ఇచ్చిందిగా చెప్పుకుంటారు. మీరు చూస్తున్న ఈ గుండిగలు ఉన్నాయి కదా, వీటిలో స్వయంగా రామలక్ష్మణుల వారు వచ్చి శ్రీరామనవమి రోజు అన్నం వండారనమాట. ఇది అంబసత్రం అనమాట. ఈ అంబసత్రంలో మీకు ఈ గుండిగలు మీరు చూడొచ్చు. స్వయంగా శ్రీరాముల వారు వండినటువంటి గుండిగలు. భద్రాచలానికి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జటాయు మండపం అని. ఈ మండపం యొక్క స్పెషాలిటీ ప్రాముఖ్యత ఏంటంటే రావణుడు సీతని అపహరించి వెళ్ళే టైంలో ఈ జటాయు పక్షి అనేది రావణాసుని ఎదిరిస్తుంది అనమాట. ఆ టైంలో రావణాసుడు జటాయుని వధించినప్పుడు తన కాలు అనేది పడిన ప్రాంతంగా ఈ జటాయుపేటని చెప్తారనమాట. సో ఇంతకుముందు జటాయుపేట, ఇప్పుడేమో దీన్ని కాలక్రమేణా ఎట్టపాకగా పేరు మారింది. భద్రాచలం రేడియస్ ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు మనం కవర్ చేయడం జరిగింది. మరి భద్రాచలం తర్వాత ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి పర్ణశాల ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే సీతమ్మ వారి నారచీరల ప్రదేశమును, అక్కడ రాములు వారు లక్ష్మణ వారి పాదములు, అలాగే దుమ్ముగూడెం అనే ప్లేస్ ఉంటుంది. అక్కడేమో శూర్పణఖ ముక్కు కోసిన ప్లేసు. అక్కడ ఒక యుద్ధం జరిగి దుమ్ము ఏర్పడిందని అంటారు. నేను పర్ణశాల సైడ్ అయితే ఏం కవర్ చేయలేదు.